Akshaya Tritiya special offer. Mukunda Jewellery 22 karat gold by flat 20% way off and no making charges. April 17 నుంచి 20 వరకు మాత్రమే. ఇట్స్ వెరీ రాంగ్ అండి, అలా మాట్లాడొద్దు. తను క్రిస్టియన్ అయితే తన దేవుణ్ణి కూడా అట్లా అంటే తను తీసుకుంటాడా? దాదాపుగా ఒక 5-6 టైమ్స్ విన్నా ప్రకాష్ రాజ్ గారు ఇలాంటి మాటలు మన సీతారాముల మీద అనడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. తన మూవీస్ కూడా ప్రీవియస్ సీతారాముల మీదకే మ్యాక్సిమం మూవీస్ ఉన్నాయి. సో అట్లాంటి అన్నప్పుడు నీకు మూవీస్ ఓకే, కానీ ఇప్పుడు మన వచ్చేసరికి అలా అనడం అయితే ఇట్స్ రాంగ్ అండి. తనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకుంటే వాళ్ళని అతన్ని ఎవరు ఏమంటలేరని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. సో ఇట్స్ వెరీ రాంగ్ అండి, చేంజ్ చేసుకుంటే బెటర్. ఏది మాట్లాడినా ఏదో ఒక కాంట్రవర్సీ, అది కూడా హిందూ ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఎవరు పట్టించుకోవట్లేదనా? యా ఎగ్జాక్ట్లీ, ఎవరు పట్టించుకుంటలేరనే కదండి. ఎవరైనా పట్టించుకొని సరైన చర్యలు తీసుకుంటే ఇంకొకరు మాట్లాడరు, ఇంకొకరు ముందుకు రారు మాట్లాడడానికి ఇట్లా నెగిటివ్గా. ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి ఇలాంటి మాటలు వస్తున్నాయి తనకి. అంటే ఎవరేమంటలేరు కదా అది ఇది అని. సో సరైన చర్యలు తీసుకుంటే తను కూడా నోరు మూసుకొని కూర్చుంటారు. పోయిపోయి దేవుళ్ళ మీద ఆడమైందండి, అసలు దేవుళ్ళ మీద పడ్డరేంది అర్థం కాకుండా అసలు. అది అంటే ఇప్పుడు నార్మల్ గా హిందువులను అంటున్నప్పుడు ఆయన నమ్మే క్రిస్టియన్ వాళ్ళని కూడా నిందించే వాళ్ళు వస్తారు కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు మీ దేవుడు మీకెంత గొప్పనో మా దేవుడు మాకు అంతే గొప్ప, అండ్ మోర్ ఓవర్ మీ దేవుడు మా దేవుడు అని ఎందుకు ఏకాభవించుకుంటా మాట్లాడడం? అందరు ఒకటే కదా, అందరి దేవుళ్ళు ఒకటే, అన్ని ఒకటే. సో మనం ఇండియాలో హైదరాబాద్లో ఉన్నంత వరకు మనం అంతా ఒకటే, అట్లా ఉండాలి. కానీ నీది నాది నాది నీది అంటే అక్కడ కాంట్రవర్సీ గొడవలు అవుతున్నాయి. సో అట్లా కాకుండా ఓకే ఫైన్, మీరు మా దేవుడు మీ దేవుడు అనకుండా మీ దాంట్లో ఉండండి, మా దాంట్లో ఉంటాం. మేము మీ దేవుడు అన్నా, మీరు మా దేవుడు అనకూడదు. మొత్తం సీతారాముల మీదే పడ్డరేందండి అర్థం కాకుండా. అది రాంగ్ అండి దేవుళ్ళని అనడం. ఇప్పుడు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? సినీ ఇండస్ట్రీలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా నాలుగకి సురుకులు పెట్టాలా? రాజకీయాలలో ఎదగాలని చెప్పేసి ఇలాంటి పనులు చేస్తున్నారా? అయ్యో, ఎదగాలంటే మీరు ఎదుగుర్రి లచ్చలు లచ్చలు ఆడ పెట్టి, అంతేగాని దేవుళ్ళనంటే ఎదగడం ఏంది? దేవుళ్ళనంటే ఎదిగిపోతారా? దేవుని మీద ఎదగడం ఏంది నాకు అర్థం కాకుండా. అంతే కదా. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏంది డల్ అయిపోయిండు, ఎక్కడ కూడా ప్రకాష్ రాజ్ పేరు వినబడతలే. మేబీ ఇట్లాంటి కాంట్రవర్సీ దాంట్లో ఇరుక్కుంటే ఇట మళ్ళీ ఫేమస్ అయ్యే ఛాన్సెస్ గురించి ఏమైనా చేస్తుండేమో అనుకోవచ్చు. ఫేమస్ బట్ ప్రకాష్ రాజ్ టాపిక్స్ ఏం నడుస్తలేవు కదా. ఇప్పుడు శివాజీ, మంగ్లీ ఇలాంటిది ఒక కావాలి ఆయన కాంట్రవర్సీ. ఇలా అయితే ఇంకా అయిపోతుంది కదా. సో అట్లా అంతే అండి, అంతే అనిపిస్తుంది నాకైతే, అలానే అనిపిస్తుంది. ఈసారి మాట్లాడితే ఏం చేయాలంటారు? నాలుగైదు సురుకులు పెట్టాలా, ఇంకోసారి మాట్లాడుకుంటుంటారు. ఎవరు మనోభావాలను కూడా దెబ్బతీయకుండా, ఎవరు సంప్రదాయాలను కూడా తక్కువ చేసి మాట్లాడకుండా ఉంటేనే ఆడు మనిషిగా లెక్క. వాస్తవంగా మన భారతదేశ సంస్కారం సంస్కృతి ఏంటంటే ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. అన్ని మతాలు అన్ని కులాలు అందరినీ గౌరవించుకుంటూ ముందుకెళ్తేనే భారతదేశ అభివృద్ధి కూడా. ఈ మధ్యకాలంలో ఈ ప్రకాష్ రాజ్ లాంటి యదవులు చాలామంది హిందూ మతం పైన వక్ర భాష్యాలు చెప్తూ ఏదో వింత కథలు సృష్టిస్తూ హిందూ సాంప్రదాయాలని దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఏదో పెద్ద గొప్పవాళ్ళం అయిపోయామని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ బుద్ధి లేని గాడిదల వల్ల మతాల మధ్య చిచ్చు వచ్చే అవకాశం ఉంది, దేశాభివృద్ధి ఆటంకం కలిగే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఏ మతమైనా ఏ కులమైనా అందరూ కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అందంగా ఆనందంగా గౌరవంగా ముందుకెళ్ళిపోతే దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది, దేశ పురోభివృద్ధి బాగుంటుంది, దేశం ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా దోహదపడుతుంది. కానీ ప్రకాష్ రాజు లాంటి నికృష్టులు దరిద్రులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. ఒక మతం అని చెప్పలేం, కానీ చాలా మతాల్లో ఈ దరిద్రులు ఒక మతంపై ఒకరు విమర్శలు చేస్తూ కించబరుస్తూ తక్కువ చేసి మాట్లాడుతూ మనలో మనం శత్రువుల్లాగా అయిపోయేలాగా వీళ్ళు ప్రవర్తన ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వాలు కానీ పోలీసు వ్యవస్థలు కానీ నిశ్చితంగా గమనించి వాళ్ళని అరెస్ట్ చేసి వారికి బుద్ధి ఇచ్చే విధంగా వారిని తయారు చేయాలి, శిక్షణ ఇవ్వాలి వాళ్ళకి. ఒక మతంపై ఒక మతం విషం చిమ్మకూడదు. మన నమ్మకం మీద మనం ఎంతో నమ్మకం. ఇప్పుడు హిందూ మతం గురించి నేను మాట్లాడతాను. నేను ఒక హిందూగా నా మతం ఎంతో గొప్పదని ఫీల్ అవ్వాలి కూడా, ఎందుకంటే అది బాధ్యత. కానీ ఎదుటి మతాల మీద మనం విషం చిమ్ముతూ ఆ మతం గొప్పది కాదు, ఆ దేవుడు గొప్పోడు కాదు అని చెప్పాడంటే వాడు పనికిమాలిన ఎదవతో సమానం. ఆ పలికిమాలిన వెధవుల్లో అగ్రజుల్లాగా తయారయ్యాడు ఫిల్మ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ అనేవాడు
ఏదో మంచి యాక్టరు, అన్ని భాషల్లో కూడా ఏదో మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ మతాల పట్ల మాట్లాడి కుక్కలాగా మారిపోయాడు. కాబట్టి అలాంటి విధవ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఒక్క మాట అందరం గుర్తించుకోవాలి, అన్ని మతాల వారు గుర్తించుకోవాలా. చక్కగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ, ఎదురు మతాల వారిని కూడా గౌరవించుకుంటూ చక్కగా మన సాంప్రదాయబద్ధంగా, మన దేశ సంస్కారబద్ధంగా మనం బ్రతికినట్టయితే మన దేశం సుసంపన్నంగా సౌభాగ్యంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి ఒకరి మతాన్ని ఒకరు కించపరిచి మాట్లాడకూడదని కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజు ఎక్కడ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అయ్యేలాగా మాట్లాడుతున్నారు. కావాలని మాట్లాడుతున్నారు, లేకపోతే తాగేసి మాట్లాడుతున్నారు. అదే నాకు అర్థం కావట్లా. అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. అన్నం తినే ఎవడైనా కానీ, బుద్ధి ఉన్న ఎవడైనా కానీ ఒక మతంపై ఒకడు మాట్లాడు. కానీ ఈ మధ్య వెధవలాగా ఎందుకు మారిపోతున్నాడో నాకు అర్థం కాల. మంచి పేరు సంపాదించుకున్నాడు, దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా. ప్రకాష్ రాజ్ అనే నటుడు గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. కానీ భారతదేశ సంస్కారం పైన, భారతదేశ సంస్కృతి పైన, మరి మన ఇతిహాసాలపైన, మన పురాణాలపైన వక్ర భాషలు చెప్తూ ఎదవలాగా మారిపోయాడు. ఆ వెధవ మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. మారకపోతే మతాల మధ్య చిచ్చు వచ్చి మనకి మనం శత్రువుల్లా కనపడతాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా మన బ్రతుకులు మనం బతుక్కుంటూ, మన మతాల్ని మనం గౌరవించుకుంటూ ముందుకెళ్తే మన దేశ భవిష్యత్తే బాగుంటుంది. కానీ ఇలాంటి పురుగుల వల్ల దేశ అభివృద్ధి కూడా కుంటుపడే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోవాలా, పోలీసులు శిక్షించాలా. కాబట్టి పోలీసు వారు అప్రమత్తంగా ఉండి ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీసు వారు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా మంది గతంలో కూడా హిందూ దేవతల పైన, ఇలాంటి హిందూ రాముడి పైన, రకరకాలుగా దేవుళ్ళ పైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ మాట్లాడారు. సో వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఉంది. సో ప్రకాష్ రాజ్ గారు లాంటి ఒక గొప్ప యాక్టర్, తెలుగు సినిమాలు ఎన్నో ఆయన యాక్ట్ చేస్తున్నారు. ఆయన చాలా పాత్రలు, మంచి పాత్రలు పోయించున్నారు. సో ఆయన తెలుగునే కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, ఒక ఇండియాలోనే ఒక గొప్ప యాక్టర్. మరి అలాంటి యాక్టర్ మన రామాయణం గురించి, మన హిందూ దేవతల గురించి సో ఈ ఒక నెగిటివ్ కొన్ని కామెంట్గా మాట్లాడడం అనేది నిజంగా హిందూ సమాజం కానీ, హిందూ సమాజ సంఘాలు కానీ సో చాలా సార్ మీరు చేసినటువంటి, మీకు చిన్నగా అనిపించవచ్చు మీరు మాట్లాడింది. సో నేను ఏం లేదు, నార్మల్గా మాట్లాడాను అని అన్నట్టుగా ఉండొచ్చు. కానీ హిందూ మతం, హిందూ సమాజం, ప్రజలు మాత్రం నిజంగా ఇట్లాంటి విషయాలపైన మీరు కామెంట్ చేస్తే తప్పకుండా తీవ్రంగా ఖండిస్తారు. సో మీరు కొంచెం మీ వ్యక్తిగత అభిప్రాయం ఉంటే ఏదైనా కావచ్చు సార్. సో మీకు చాలా మంది తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు, ఇండియా వైజ్గా ఫ్యాన్స్ ఉన్నారు. సో మీకు ఇండియా వరల్డ్ లెవెల్లో కూడా మీకు ఫ్యాన్స్ ఉన్నారు మీ యాక్టింగ్కి. సో మీరు హిందూ మతం పైన, హిందూ దేవత విగ్రహాల పైన, ఆరాధన మరి విగ్రహాల పైన మీరు ఓకే మీ వ్యక్తిగతంగా ఉంటే మీరు ఉంచుకోండి సార్. కానీ ఇలా సమాజంలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది అంటే మాత్రం మీరు కొంచెం, మీరు ఎంత గొప్ప స్థాయి వాళ్ళు, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. దయచేసి ప్రకాష్ రాజ్ సార్, సో మీరు ఇలాంటి వాటి మీద స్పందించకుండా బాగుంటుందని నా అంటే అభిప్రాయం. రాముడు, రావణాసుడు కనీసం సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అయ్యుండొచ్చు. ఆయన మరి నమ్ముకుంటున్న క్రిస్టియానిటీకి సంబంధించి అసలు ఇండియానే కాదు కదా, ఇండియాలో ఉండి ఇండియాలో వాళ్ళని ఈ విధంగా అనడం ఎంతవరకు భాగ్యం? సో నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే మనము పీల్చే గాలి, తినే తిండి, మనం ప్రతి ఒక్కటి కూడా సో భారతీయ పరమేశ్వరులతో సమానం. హిందూ దేశం ఇది. భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని హిందూ మతం మన దేశం. ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ దేశం లేని జనాభా లేదా మన హిందూ మతాల్ని ఎక్కువ పూజించే దేశం మన భారతదేశం. ప్రపంచ దేశానికి పెట్టింది పేరు భారతీయ సంస్కృతి సాంప్రదాయ. ప్రపంచ దేశాలకి ఆదర్శం మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాల మీద. మరి అలాంటి భారతదేశం పైన ఇలాంటి సినిమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు గతంలో కూడా చాలా అయ్యప్ప స్వామి గురించి మాట్లాడిన ఒక వ్యక్తి గురించి కూడా మనం చూసాం సోషల్ మీడియాలో ఎక్కడో మాట్లాడిన ఆ వ్యక్తికి ఎలా శిక్ష పడ్డదు. సో ఎవరైనా సరే సార్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సార్ కూడా చెప్పారు, హిందూ దేవతల మరి పైన ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. సో ఇది స్వేచ్ఛ భారతదేశం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఎవరు నచ్చినట్టు దేవతలు వారు పూజించుకోవచ్చు. కానీ మీ వ్యక్తిగత అభిప్రాయాలు మీ దగ్గరే ఉంచుకోండి. సో సమాజంలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉంది, సో ఇండియన్ గవర్నమెంట్ ఉంది, సో ఖచ్చితంగా ఖండిస్తారు, ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి.
సో ఇలాంటి వాటిపైన ఎవరైనా సరే అనే ముందు రామాయణం మీద కానీ హిందూ సమాజం మీద కానీ సో దేవతల మీద ప్రతి ఒక్కరు ఏమైనా సరే ఇలా అనేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. సో తప్పకుండా ఇలాంటి వాటిపైన మరి బ్యాడ్ కామెంట్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. సో ప్రకాష్ రాజ్ అంటే కనుక అందరికీ గుర్తొచ్చేది రేలంగ మావయ్య అంటారు. సో రేలంగ మావయ్య ఎంత పని చేశాడో మీరు చూసారు కదా. సో పైకి రేలంగ మావయ్య, లోపల మొత్తం అలీబాయ్. సో ప్రకాష్ రాజ్ అలీబాయే కరెక్ట్. సో ఆయన ఇట్లా హిందూ దేవుల మీద కించపరచడం కరెక్ట్ కాదు. సో టాలీవుడ్ ప్రకాష్ రాజ్ గారికి ఎన్నో డివోషనల్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఒక శివుడు క్యారెక్టర్, అలాగే మనం బద్రీనాథ్ చూసుకుంటే కనుక విష్ణుమూర్తి గురించి. సో ఇన్ని కన్నా మంచి డివోషనల్ క్యారెక్టర్లు ఇస్తే కనుక సో ఇక మన ఇంటి దొంగ మనకే తెలియదు అంటారు కదా. సో అలాగే అయిపోయింది. సో దీని మీద మంచు విష్ణు గారు కఠిన చర్యలు తీసుకుని వెంటనే ఆయనకి ఒక టర్మినేషన్ లెటర్ ఇచ్చి టాలీవుడ్ నుంచి కాలీవుడ్కి పార్సల్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు చాలా మంది జనాలు ఏమంటున్నారంటే నువ్వు సినిమాల కోసం డబ్బుల కోసం అలాంటి పాత్రలు చేస్తావు కానీ పర్సనల్ గా వచ్చేసరికి ఈ విధంగా విమర్శిస్తున్నావు అంటే అంత రోషం ఉంటే ఆ క్యారెక్టర్లు కూడా చెయ్యొద్దు వద్దు అని చెప్పాలని చెప్పేసి వీరు అంటున్నారు. అది నిజమంటారా అబద్ధమంటారా? సో ఇప్పుడు చెప్పాలంటే సిగరెట్ కంపెనీ ఉంది అనుకున్నా, సిగరెట్లు అమ్ముతుంది. సో నీకు రోషం ఉంటే సిగరెట్లు మానే అంటే కనుక అప్పుడు కంపెనీ నష్టపోతుంది. సో డైరెక్టర్లు వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు ప్రకాష్ రాజ్ గారి ముఖం చూసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి బుద్ధి ఉండాలి. అలాంటి ఇట్లా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలాంటి క్యారెక్టర్స్ ఇవ్వకూడదు. ఏ చర్చిలో ఫాదర్ క్యారెక్టర్, సో అలాంటి క్యారెక్టర్లు ఇస్తే కనుక ఆయన సెట్ అవుతుంది. సో మనం దాని మీద ఇట్లా విమర్శ చేయడం అనేది కరెక్ట్ కాదు. అన్న ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారని కాదు, చాలా మంది కూడా డైలీ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కించపరుస్తూ దేవీ దేవతల గురించి కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మాట్లాడడానికి భయపడతారు అనుకోవచ్చు. సో మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కానీ ఎవరు కానీ. సో ఆల్రెడీ మనం చూసుకుంటే కత్తి మహేష్ గారు ఒకసారి ఇలా మాట్లాడి ఏమైందో మనకు తెలుసు. సో కర్మ విల్ అటాక్, దట్స్ ఆల్.